ఒకే రోజు ప్రభుత్వాల గురించి విమర్శలు చేస్తూ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేస్తూ చారిత్రాత్మకమైన నిర్ణయం ఒకటైతే మరొకటి తీర్పు కాకపోయినా ఆ చురకలు భారతదేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకు, రాష్ట్రాలను, దేశాన్ని పాలిస్తున్న పార్టీలకు చురకలు పెట్టింది సుప్రీంకోర్టు. మొట్టమొదటిది ఇది తీర్పు. జస్టిస్ దీపాంకర్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఈ బెంచ్ వారు కెనరా బ్యాంకు ఉద్యోగము కారుణ్య నియామకం గురించి ఒక చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు. కెనరా బ్యాంకులో పనిచేస్తూ పదవీ విరమణకు 1 సంవత్సరం ముందు ఉద్యోగి మరణించాడు. ప్రస్తుతం ఉన్న పద్ధతి ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదవీ విరమణకు ముందు ఎవరైనా మరణిస్తే కుటుంబంలో అర్హత కలిగిన వారికి ఒకరికి ఉద్యోగం ఇస్తారు. భార్య, కూతురో, కొడుకో ఎవరో ఒకరికి ఇస్తారు. ఈ కెనరా బ్యాంకులో ఉద్యోగం మరణించగానే కుమారుడు దరఖాస్తు పెట్టుకున్నాడు. మా తండ్రి మరణించాడు, నాకు ఉద్యోగం ఇవ్వండి అని పెట్టుకున్నారు. ఈ బ్యాంకు అధికారులు మేము నీకు ఇవ్వము, మీ తండ్రి ఇంకో సంవత్సరంలో పదవీ విరమణ చేస్తారు, అయినా కారుణ్య నియామకాలు అనేవి పేదరికం ఉండి ఎటు దారి తెన్ను లేకుండా కుటుంబం రోడ్డు మీద పడితే మేము ఇస్తాం, కానీ మీకు అన్నీ ఉన్నాయి మేము ఇవ్వము అన్నారు. ఇక అప్పుడు ఆ కెనరా బ్యాంక్ ఉద్యోగ కుమారుడు రాష్ట్ర హైకోర్టు దగ్గరికి వెళ్ళాడు. రాష్ట్ర హైకోర్టు అన్నీ విని మీరు ఈయనకు ఉద్యోగం ఇవ్వాలి ఏమన్నారు, 2 నెలల లోపల ఉద్యోగం ఇవ్వండి. రాష్ట్ర హైకోర్టు తీర్పు 2 నెలల్లో ఉద్యోగం ఇవ్వండి, ఒక 5 లక్షలు నష్టపరిహారం కూడా ఇవ్వండి అని తీర్పిచ్చారు. ఈ తీర్పుని గమనించిన తీర్పు విన్న తర్వాత కెనరా బ్యాంకు యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మా కెనరా బ్యాంక్ ఉద్యోగస్తుడు ఇంకో సంవత్సర కాలంలో మరణిస్తాడు, ఆయన కారుణ్య నియామకం అంటే మానవతా దృక్పథంతో కుటుంబము రోడ్డును పాలు కాకుండా ఇచ్చే నియామకము, ఈయన అన్ని రకాలుగా ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం మేము ఇవ్వము అని చెప్పారు. ఈ కెనరా బ్యాంకు యాజమాన్యము వాదనలతో సుప్రీంకోర్టు జస్టిస్ దీపాంకర్ బెంచ్ ఏకీభవించింది. ఏకీభవిస్తూ స్పష్టతనిచ్చింది. దేశంలో రాష్ట్రాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉండే స్వయం ప్రతిపత్తి గల సంస్థలు ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబము దారిద్ర్య రేఖకు దిగువన ఉంటే వాళ్ళకి మాత్రమే కారుణ్య నియామకాలు వర్తిస్తాయి. వాళ్ళకి భవనాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అద్దెలు వస్తాయి, అనేక రకమైన స్థిరాస్తులు, చరాస్తులు ఉన్న వారికి కారుణ్య నియామకాలు అనేది రాజ్యాంగబద్ధంగా చెల్లదు అని చెప్పి తీర్పునిచ్చారు. ఇక మీదట రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక ఉద్యోగి మరణించినంత మాత్రాన ఆ కుటుంబంలో ఎవరికి ఉద్యోగం ఇవ్వవలసిన అవసరం ఏమాత్రము లేదు అని స్పష్టత ఇచ్చింది. నిజంగా అక్కడ ఆ కుటుంబం చిన్న చిన్న పిల్లలు, అతను నీతివంతమైన ప్రభుత్వ ఉద్యోగి, మరి అడ్డదారిలో సంపాదన లేదు, అతని పేరును కానీ అతని కుటుంబ సభ్యుల పేరును కానీ ఆస్తులు ఏమీ లేవు, అలాంటి వారికి వారి యొక్క ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని దారిద్ర్య రేఖకు దిగువన ఉంటేనే కారుణ్య నియామకాలు అని ఈ తీర్పునిచ్చారు. ఇది నిజంగా ఇది గొప్ప పరిపాలనా సంస్కరణలకు దారితీస్తుంది. ఇక రెండవది, ఇది తీర్పు కాదు, సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి చురకలు పెట్టింది వీళ్ళ విధానాలు వీటిని. ఇదేంటంటే ఈ ఉచితాల గురించి చురకలేశారు.
సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ఆగస్టీన్ ఉన్న బెంచి అక్కడికి ఒక ఆయన ప్రజా ప్రయోజనాలు వ్యాజ్యం వేశాడు. ఏమనేశాడు? రోడ్ల మీద అభాగ్యులు నిర్భాగ్యులు ఆశ్రయం లేకుండా ఉన్నారు, దేవాలయాల దగ్గర పడుకుంటున్నారు, రైల్వే ప్లాట్ఫారాల మీద పడుకుంటున్నారు, హాస్పిటల్ బయట పడుకుంటున్నారు. ఈ విధంగా అనేక మంది పట్టణాలలో నిరాశ్రయులు ఉన్నారు. వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వీరికి ఏదో ఒక రకంగా నీడను కల్పించడానికి, ఆశ్రయానికి కల్పించండి అని చెప్పి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ఇలాంటి వారిని పోషించడానికి, ఉండటానికి అక్కడ గూడు, షెల్టరు, భోజనము, నైట్ షెల్టర్స్ అనే పథకాన్ని పెట్టారు. ఈ నైట్ షెల్టర్స్ అనే పథకము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెప్మా విభాగం వారు, మున్సిపల్ శాఖ అధీనంలో ఉండే మెప్మా వారు నిర్వహిస్తున్నారు. సరే, ఈయన అక్కడ నిరాశ్రయుల గురించి ఈయన వాదనలు వినిపిస్తూ ఉండగా న్యాయమూర్తులు జస్టిస్ గవాయ్ ఆయనకి ఈ ఉచితాలు గుర్తొచ్చినాయి. కేంద్ర ప్రభుత్వము సుమారు 10 సంవత్సరాల పాటు కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఆర్థిక సంక్షోభంలో 2 ఏళ్ళో 3 ఏళ్ళో మీరు ఉచితంగా వ్యక్తికి 5 కిలోల బియ్యం, 5 కిలోల గోధుమలు ఇచ్చారంటే అర్థం ఉంది.